నా జీవితంలో ఇండియాలో జాబ్ చేసేందుకే ఒక సందర్భం దొరికింది. ఆ టైంలోనే నేను ఇండియా మన ఆంధ్రదేశంలోనే ఉండి చాలా దేవాలయానికి వెళ్ళి దర్శనం పెట్టావు. అది గురించి చిన్న కవిత సమర్పించాను. తిరుపతి 7 కొండలకి వెళ్ళాము. వెంకటేశ్వరుడు మంచిగా దర్శనము ఇచ్చాడు. అన్నవరం రత్నగిరి కొండకి వెళ్ళాము. సత్యనారాయణ కడుపు నిండుగా అన్నం పెట్టారు. వైజాగ్ సింహాచలం కొండకి వెళ్ళాము. సింహాద్రి అప్పన్న కొండంత బలము ఇచ్చాడు. భక్త రామదాసు గుడికి వెళ్ళాము. రామునిపై అతని భక్తి చూపించాడు. ద్రాక్షారామం దక్షిణ కాశీ గ్రామానికి వెళ్ళాము. 2 అంతస్తుల లింగముతో మురిపించాడు. శ్రీశైలం నల్లమలి కొండ ఎక్కాము. మల్లికార్జున స్వామివారిని ముట్టుకోనిచ్చాడు. కృష్ణానది దగ్గర ఇంద్రాకీలాద్రి వెళ్ళాము. కనకదుర్గ శ్రీ చక్రం చూపించారు. గోదావరి నది దగ్గర అంతర్వేది వెళ్ళాము. వశిష్ఠ ఋషి నరసింహాన్ని చూపించి మురిపించాడు. అమలాపురం ఐనవలి గ్రామానికి వెళ్ళాము. సిద్ధి వినాయక కష్టాలు తొలగించడానికి వరమిచ్చాడు. శ్రీకాళహస్తి వాయుస్థలం వెళ్ళాము. కాళహస్తి వర రాలుకేదు దోషాన్ని కరిగించాడు. యాదగిరిగుట్ట యాదగిరి గుడికి వెళ్ళాము. నరసింహస్వామి మా క్షేమానికి దారి చూపించారు. శ్రీకాకుళం మోక్ష స్థానం వెళ్ళాము. లోకనున్న ఒకే కృమావతార శనిదోష తీర్చాడు. అరసవల్లి సూర్యనారాయణ గుడికి వెళ్ళాము. సూర్య నమస్కారం చేసి మా ఆరోగ్యం పెంచాము. గోదావరి నది దగ్గర బస్రా వెళ్ళాము. సరస్వతి మాకు జ్ఞానం తెలిపించారు. నమస్కారం. జై చరిత్ర.